మరో అంశం చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడి వ్యవహారం తీవ్ర దుమారు రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బండి కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న విమర్శలపై టీపీసీసీ గట్టిగా స్పందించింది. మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ స్పందిస్తూ అవి మంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలని, పైగా ఆ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని టీపీసీసీ చీఫ్ హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, టీపీసీసీ వ్యాఖ్యలను ఎలా చూడాలి? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా నిన్న ఏదైతే హనుమాన్ యాత్రలో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టం చేశారు. ఏదైతే 5 రోజుల తర్వాత బండి సంజయ్ మాట్లాడడం కూడా పెద్ద హాట్ టాపిక్గానే మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్ మాట్లాడుతూ కూడా ఎవరైతే తప్పు చేస్తారో శిక్ష పడాల్సిందే, అది నా కొడుకైనా సరే ఎవరైనా సరే అని చెప్పుకుంటూ మాట్లాడారు. అలాగే నేను నా కొడుకుకు సరైన సమయం ఇవ్వలేకపోయానని చెప్పి కూడా బండి సంజయ్ మాట్లాడే విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం ఇది రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కావచ్చు, ముఖ్యంగా కరీంనగర్లో కావచ్చు, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుని వెంటనే అరెస్ట్ చేయాలి, అలాగే బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటూ కూడా డిమాండ్ చేస్తూ నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. సో ఈ దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చిచ్చురేవుతుంది. అంటే ఏదైతే పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీగా కూడా ఉన్నారు, సో కరీంనగర్ ఎంపీగా చేశారు. ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి కరీంనగర్కి సంబంధించిన జిల్లా మంత్రిగా కూడా, ఉమ్మడి జిల్లా మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన కుమారుడు బండి భగీరథకు సంబంధించిన ఇష్యూలో మాట్లాడుతూ కూడా అది ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి, ఒకటే కేసు సంబంధించినటువంటి వారు, సో పెద్దల వివరణ ఏదైతే సాల్వ్ చేసుకోవాలని చెప్పుకుని కూడా ఏదైతే, కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించవద్దు అని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా మాట్లాడారు. కానీ ఏదైతే పొన్నం ప్రభాకర్ మొదటగా మాట్లాడిన బిట్ ఏదైతే ఉందో, ఏదైతే ఇది మీకు సంబంధించినటువంటి ఇష్యూ, సో మీరు అది పెళ్లి చేసుకుంటారా, పెద్దల మధ్యలో కూర్చొని దానికి సంబంధించిన ఇష్యూను సాల్వ్ చేసుకుంటారా అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది హైకమాండ్ వరకు చేరింది. హైకమాండ్ నుంచి పీసీసీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న ఒక ప్రకటన రూపంలో ఒక లెటర్ కూడా విడుదల చేశారు. ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కాదు, కేవలం తన వ్యక్తిగతానికి సంబంధించిన వ్యాఖ్యలు, ఒక వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వ్యాఖ్యలు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాట్ చేస్తూ కూడా ఏదైతే చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో శిక్ష పడాల్సిందే పడుతుంది. ఆ అమ్మాయికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏదైతే సపోర్ట్గా ఉంటాము, సో పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాము. సో ఇప్పటికే కేసు కూడా నమోదైంది, కేసుకు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా ఏదైతే గోడలు బద్దలు కొట్టి, డోర్లు బద్దలు కొట్టి అవతలను అరెస్ట్ చేయడం అలాంటివి కాకుండా ముందస్తుగానే ఏదైతే కేసుకు సంబంధించిన విచారణ పూర్తిస్థాయిలో జరుగుతుంది. అయితే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ మరొక విషయంలో చాలా స్పష్టంగా చేశారు. పోక్సో కేసులో నాకు తెలిసినంత వరకు కూడా ఏదైతే ఖచ్చితంగా పోక్సో కేసు పెట్టినటువంటి వెంటనే ఏదైతే అబ్బాయిని అరెస్ట్ చేసి దాని తర్వాత తాను న్యాయపోరాటంగా పోరాటం చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఇష్యూ కేసులో నడుస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశం కూడా నడుస్తుంది. ప్రస్తుతం అబ్స్కాన్లో ఉన్నాడు, సో దొరకడం లేదు కాబట్టి పోలీసులు తామ పని తను చేసుకుంటూ పోతున్నారని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూడైతే బండి కుమార్కి సంబంధించినటువంటి ఇష్యూ కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదైతే ఒక చిచ్చుగా అలిగింది, ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి ఒకవైపు వ్యాఖ్యలు చేశారు, మంత్రి వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు ఈరోజు సంజయ్ చెప్పుకోవడం, సో దానికి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా నడుస్తున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా కూడా ఒకవైపు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఏదైతే బండి కుమారుడిని కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుంది, లుకౌట్ చేయలేదని కవిత మాట్లాడింది, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి కులం అపాయిస్తున్నారు, కులం కూడా అపాయించవద్దు అని చెప్పి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేశారు. సో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, ఎవరి కొడుకు తప్పు చేసినా, అందులో మైనర్ బాలికకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మైనర్ బాలిక విషయంలో ఎవరు తప్పు చేసినా, ఏం చేసినా, అమ్మాయి విషయంలో తప్పు చేసినా ప్రభుత్వం ఊకోదు, పోలీసులు తమ పని తాను చేస్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా ఈ ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, అరెస్ట్ చేస్తారు, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షింపబడతారని చెప్పి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.